ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, భక్తుల కథలు గతంలో మనము కొన్ని కథలు చెప్పుకున్నామండి. అలాంటి ఏదైనా కథ ఉంటే ఈరోజు చెప్పుకుందాం. భగవద్భక్తి, మనం భగవంతుని చూడడం ఎలా, సాక్షాత్కారం ఎలా దొరుకుతుంది, ఇలాంటివి సాక్షాత్కారం బోల్డ్ ఆలోచిస్తూ ఉంటాం. అవును. అంటే ఎవరికైనా దేవుడు కనిపించాడు, పురాణం విన్నాం అనుకో, వాళ్ళు ఎవరికో భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడంటే ఎలా వస్తాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, అలా మనకి ఎప్పుడు కనిపిస్తాడు, అసలు ఏం కనిపిస్తాడా, బోల్డ్ వస్తాయి కదా. అయితే అలాంటిది ఒక కథ చెప్దాం. తప్పకుండా. ఇది గౌహతీజలో అంటే మనకి నార్త్ ఇండియాలో అన్నమాట. ఏదో ఈ మధ్య కథల పుస్తకాలు 2-3 పంపించారు మా ఫ్రెండ్ ఒకరు. చాలా బాగున్నాయి, మంచి మంచి కథలు. నేను చిన్నప్పుడు ఒక చోట విన్నాను, దాని మీద ఒక క్లారిటీ లేదు నాకు. చాలా కాలం క్రితం నేను చదివితే బాగా గుర్తుంటుంది, వింటే సగమే గుర్తుంటుంది నాకు. ఒక 5-6 సార్లు వింటే గుర్తుంటుంది కదా కదా, ఓసారి వింటే అంత గుర్తుంది, ఏదో వేగ్గా గుర్తుంటుంది. అది కనపడింది అనమాట, చెప్దాం అనుకున్నాను. బాగుంటుంది, మంచి కథ. ఈ గౌహతిలో ఒక చిన్న జిల్లా, గౌహతి జిల్లాలో ఏవో ఖగీపూరు, గాంగీపూరు అని బోల్డని ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళలో జమీందారులు ఉండేవాళ్ళు, ఎప్పటి సంగతో ఇది. అయితే ఈ జమీందారుల దగ్గర ఏంటంటే ఆ ఊళ్ళో ఉన్న బీద బిక్కి జనము, అనాథలుగా ఉండే పిల్లలు, అమ్మా నాన్న లేని పిల్లలు, వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే జమీందారులు తమ దగ్గర పెట్టుకునేవాళ్ళు. ఇక జమీలో లోపలే ఆ గడిలోనే ఉంటూ ఏవో వాళ్ళకి చేతొచ్చిన పనులు, గట్టిగా పని చేయగలిగే వాడితో గట్టి పని, చిన్న పని ఏదో మేధకులుగా ఉన్నారనుకో, ఏదో గొడ్లు గాయటాలు, మేకలు గాయటాలు లాంటివి, కాస్త పాలు తీసి ఇవ్వటాలు, వాడి ఓపికను బట్టి వాడికి ఇన్ని గొడ్లని అప్పచెప్పేవాడు. వ్యక్తిని బట్టి వాడు చేయగలిగే పని, కొంచెం సమర్థుడు తెలివైన వాడు అయితే పై పనులలోకి ప్రమోషన్ వచ్చేసేది. లేకపోతే ఏముంది, ఆ పిల్లలు ఆ గొడ్లు తోలుకెళ్ళాలి అవి చేసి వచ్చి జమీలోనే లోపల ఆ తిళ్ళు తినేసి అక్కడే ఏదో గొడ్డదొడ్లో ఎక్కడో చోట హాయిగా పడుకుని మళ్ళా భోజనాలు అన్నీ మామూలు జరిగిపోతూ ఉండేవి. వాళ్ళకి ఏంటంటే జీవితానికి భయం లేదు, ఈ జమీందారు ప్రాపకంలో ఉండేవాళ్ళు. అలాంటి కాలం అనమాట. చపలుడని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు ఏంటంటే చపల చిత్తం, వాడికి ఏం మాట్లాడతాడో వాడికి తెలీదు. అమ్మ నాన్న లేరు పాపం, లేక ఈ జమీందారి కుటుంబంలోనే ఆ బయట అక్కడే చిన్న పై పనులు చేస్తూ ఉండేవాడు. అయితే వాడు కొంచెం అమాయకుడు, మేధకుడు. ఎవరికైనా పుట్టుకతోటి కొంత తెలివి ఉంటుంది. ఆ తెలివిని మనం చుట్టుపక్కల ఉన్న జనం అంటే సాంగత్యం వల్ల, సంఘం వల్ల, మనం ఎవరితోటి కలిసి ఉన్నామో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రభావము, వాళ్ళ పద్ధతుల వల్ల తెలివి రాపిడికి గురయ్యి ఇంకా కొంచెం తెలివిగా అవుతారు. అవునండి. కొంచెం తెలివి తక్కువ వాళ్ళు అనుకో, వాళ్ళకి సరైన కంపెనీ, సరైన మాట తీరు లేకపోతే వాడికి ఏం తెలియదు. వాడు ఏదో ఎడ్డిగా మాట్లాడాడు, ఖండించి అరే అబ్బాయి తప్పురా, అట్లా కాదు ఇట్లా అనాలి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకో, వాడు అలానే ఉంటాడు. ఇక వాడు అలాగే ఉంటాడు. మన దగ్గర మంచి పెంపకాలు అన్నీ ఉన్న ఇళ్లల్లో కూడా పిల్లలు మొండిగా మాట్లాడతారు. ఎవరైనా పెద్దవాళ్ళని తుస్కరిస్తే నీ బొట్టు నా బట్టి వాళ్ళు కేకలేదనుకో, అట్లా అనకూడదు అని చెప్పలేదనుకో, వాడు అదే మాట్లాడతాడు. అదే మాట రేపొద్దున మన్ని కూడా అంటాడు. నోటికి ఎంతసేపు నవ్వేస్తారు తల్లులు, మావాడు ఇలాగే మాట్లాడతాడని. అది శాశ్వతంగా ఉండిపోతుంది, దాన్ని కట్ చేయాలి. తప్పు, అలా మాటలు ఎక్కువ అవుతున్నాయి, అలా కూడా అనకూడదు, అట్లా అనకూడదు. వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు ఇందాక అలా మాట్లాడావు, అలా మాట్లాడకూడదు అని చెప్పాలి తప్పకుండా. ఈ కరెక్షన్స్ అవి లేకపోవటము, సరైన సాంగత్యం లేకపోవటంతో వాడి ఎడ్డిగా, తెలివి తక్కువగా, చపలచిత్తంగా ఉండే మాటలు వాడికి ఫిక్స్డ్గా అలాగే ఉండిపోయినాయి. ఒక రకమైన అమాయకత్వం, కొంత మూర్ఖత్వం, కొంత తెలియంతనం, ఇలా నానా రకాల భావాలతోటి ఉండేవాడు. అయితే వాడికి ఒక 5 ఆవుల్ని అప్పచెప్పారు. వాడు ఆవులు మేపుకోవడానికి పోయేవాడు. ఒకరోజు చెరువు పక్కన ఆవుల్ని వదిలిపెట్టాడు. అవి నీళ్ళు తాగి వేస్తున్నాయి చుట్టుపక్కల ఎక్కడో. ఓ చెట్టు కింద కాళ్ళు జాపు పడుకున్నాడు. అంతలో ఏమైందట, ఒక బ్రాహ్మణ ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన చక్కగా సాధువుగా ఉన్నాడు, మంచి తిలకధారణ చేశాడు. ఆ బొట్టు అది చూస్తే మహాముచ్చటగా ఉన్నాడు, బాగున్నాడు చూడ్డానికి, దండం పెట్టాలనిపించేంత చక్కటి రూపం. బొట్టు అది అంటే చక్కగా బొట్టు పెట్టుకుని, నామం పెట్టుకుని, గుండు పిలక అవి ఉంటే ఏదో బాగున్నాడు అనిపిస్తుంది కదా. సరే, అతను ఏం చేశాడు, ఈ ఒంటి మీద ఉన్న ధావతి విప్పి ఒక చిన్న తువ్వాలొటి కట్టుకుని చెరువులో దిగి స్నానం చేశాడు. సంచి ఎక్కడో తగిలిచ్చాడు చెట్టుకి. స్నానం చేసి వచ్చాక గట్టు మీద నిలబడి కూర్చుని ముక్కు మూసుకుని బోల్డ్ సేపు ధ్యానం చేసుకున్నాడు. తడిబట్టతోటే కూర్చుని ధ్యానం చేశాక సరే లేచాడు. ఊళ్ళో అది శుభ్రంగా తుడుచుకుని, ఇందాక విప్పి పక్కన పెట్టుకున్నాడుగా, ఆ పంచ కట్టుకుని లోపల నుంచి ఓ ఉత్తరీయం తీసి మెడలో వేసుకున్నాడు. సంచిలో 2 సున్నుండలు ఉన్నాయి, 2 సున్నుండలు తీసుకుని తిన్నాడు. తిని కాసిన చెరువులోకి దిగి మంచి వైపు నుంచి కాసిన మంచినీళ్ళు దోశలతో నీళ్ళు పట్టుకు తాగి బయలుదేరి వెళ్ళబోయాడు. ఈ చపలుడు చూస్తున్నాడు ఇందాక నుంచి. ఆయన ఏం చేస్తాడు, ముక్కు మూసుకుని ఎలా కూర్చున్నాడు, ట్రై చేశాడు ముక్కు మూసుకుని, మన వల్ల అయ్యేలా కదా. ఏం చేశాడు ఈయన, ముక్కు మూసుకుని. సరే అయ్యా నమస్కారం అండి అన్నాడు. నమస్కారం నాయనా, ఏమిట్రా నాయనా అని అడిగాడు. మీదే ఊరండి అన్నాడు. అదేదో ఊరు.
అవతల. మరి ఎక్కడికి వెళ్తున్నా అంటే గౌహతిలో మా శిష్యులు ఉన్నారు, దౌలతాబాద్లో శిష్యులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను అన్నాడు. ఇందాక మీరు ముక్కు మూసుకుని ఏదో చేశారు, ఏం చేశారంటే అన్నాడు. నేను ముక్కు మూసుకుని దేవుణ్ణి చూస్తున్నాను అని చెప్పాడు. ముక్కు మూసుకుంటే దేవుడు కనపడతాడనండి అని అడిగాడు. కనపడతాడు నాయన, నేను రోజు చూస్తాను దేవుణ్ణి అన్నాడు. అని చిరంజీవి అని చెప్పి వెళ్ళిపోయాడు. వీడు అనుకున్నాడు, ఓహో స్నానం చేసి కూర్చుని ముక్కు మూసుకోవాలి, తర్వాత ఏదైనా తినాలి, ముందు తినకూడదు అని అనుకుని ఏం చేశాడు, వాడి దగ్గర రెండో వస్త్రమే లేదు. ఆయన ఏం చేశాడు, ఇందాక ఓ చిన్న తువ్వాలు కట్టుకుని పంచి అక్కడ పెట్టాడు. వీడు ఒంటి మీద ఒక చిన్నది గావంచ లాంటిది ఉంది. ఆ గావంచ విప్పి అక్కడ పెట్టి బట్టలు ఎక్కడనే పోయి చెరువులో స్నానం చేశాడు. ఆయనకి గావంచ ఉంది కాబట్టి గావంచాతో కూర్చున్నాడు. మన గావంచ లేదు కదా, అలాగే కూర్చుందామని కూర్చుని ముక్కు మూసేసుకున్నాడు. ముక్కు మూసుకుని ఆయన ఏం చేశాడు, ఆయన వాడికి తెలియదు ఏంటంటే ఆయన ప్రాణాయామం చేశాడు. ఓ వైపు గాలి తీసుకుని రెండో వైపు వదిలి ఏదో చేశాడు ప్రాణాయామం. లేదా కాసేపు ఆపి కాసేపు కుంభకం నుండి తర్వాత వదిలిపెట్టి ఉంటాడు. వీడికి ముక్కు మూసుకోవడం ఒకటే అర్థమైంది. ఇక ముక్కు మూసుకుని కూర్చున్నాడు. పై ప్రాణాలు పైన పోతున్నాయి. చూద్దామంటే కళ్ళు తెరిపిళ్ళు పెట్టల్లా, ఏమీ కనపట్టల్లా. ఆ పైన వెళ్తున్నాడు గరుడుగా మనడు విష్ణుమూర్తి. అయ్యో వీడు అమాయకుడు ముక్కు మూసుకుంటే దేవుడు కనపడతాడని చూస్తున్నాడు కాబోలు అని చెప్పి, సరే వీడికి కనపడదాం, ప్రాణం పోయేలాగా ఉంది, వాడు ఏమైనా సరే ఆ దేవుడు ఎవడో వాడిని చూడాలి. దేవుడు ఎట్లా ఉంటాడో వీడికి తెలీదు, దేవుడు దేవుడు అని చెప్పుకుంటారు ఊళ్ళో. ఆయన ఎట్లా ఉంటాడో వీడికేం తెలుసు, ఏనాడు చూడలేదు, వాడికి బుద్ధి కూడా లేదు పాపం అంతా. అక్కడి నుంచి ఇక అట్లా ప్రాణం పోయే పరిస్థితి వచ్చేస్తుంది, వాడి కళ్ళు అవి తిరిగిపోతున్నాయి వెనక్కి. ఈయన వచ్చాడు, వచ్చి తట్టాడు. అబ్బాయి లేలే, నేనే దేవుడిని వచ్చానని. ఆ కళ్ళు తెరిచి చూశాడు. ఎవరండి మీరు అన్నాడు. దేవుడినేనైనా, నువ్వు నా కోసమేగా ముక్కు మూసుకున్నాడు. నువ్వు దేవుడివేనా అన్నాడు. దేవుడినే అన్నాడు. నాకేమిటి సాక్ష్యం నువ్వు దేవుడివని అనేసరికల్లా నేనే రా దేవుడిని అంటే, కాదండి ఇందాక ఒక ఆయన ఇక్కడ ముక్కు మూసుకుని తపస్సు చేసి ముక్కు మూసుకుని కూర్చున్నాడు. ఆయనకు నువ్వు రోజు కనపడతా ఉంటా, నేను ఆయన తీసుకొస్తా, నువ్వే దేవుడు అని ఆయన చెప్తేనే నేను నమ్ముతానన్నాడు. శభాష్. అనేసరికి ఆయన నన్ను ఎప్పుడూ చూడలేదన్నాడు. కాదు నేను చూశానని చెప్పాడు ఆయన నేను చూశానని చెప్పాడు కాబట్టి ఇప్పుడు నేను ముక్కు మూసుకు కూర్చున్నాను. నువ్వు వచ్చావు కదా, దేవుడివో ఇంకోడివో, ఆయన చెప్పిన మాట అక్షరాల నిజం. ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడు, పండితుడు పెద్ద ఆయన పాపం, ఆయన నిజమే చెప్పాడు. అనేసరికల్లా ఆయన వాడు అబద్ధం చెప్పాడు, నీకు ముక్కు మూసుకుంటాడు కానీ అతను నన్ను ఎప్పుడు చూడలేదన్నాడు. నువ్వు చెప్తే నేను నమ్మాను, నువ్వెవరో నాకు తెలియదు, నాకు ఆయన తెలుసు. ఆయన ముక్కు మూసు కూర్చున్నాడు. ఆయన చెప్పాల్సిందే. ఆయన చెప్పాడు, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చే లోపల నువ్వు వెళ్ళిపోతావేమో, ఇక్కడ ఉండమని ఏం చేశాడు, ఈ 5 ఆవులకి మెళ్ళలో పలుపు తాళ్ళు కట్టి ఉంటాయి కదా పుచ్చుకోవడానికి వీలుగా, తాళ్ళు తీసి ఆ 5 తాళ్ళు ముడేసి ఆ విష్ణుమూర్తిని చెట్టు కట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా సరే అక్కడ వెళ్ళి ఆయన ఎక్కడికో నడిచిపోతున్నాడు. ఆయన పట్టుకొచ్చాడు. అయ్యా ఒక ఆయన వచ్చాడండి, నేను కూడా ముక్కు మూసు కూర్చుంటే మీకు మళ్ళీను ఆ వచ్చిన ఆయన నేనే విష్ణుమూర్తిని దేవుడిని అని చెప్తున్నాడు. విష్ణుమూర్తి అంటల్లా నేనే దేవుడిని అని చెప్తున్నాడు, దేవుడు అవునో కాదో చూడండి అన్నాడు. అనేసరికల్లా ఆయన తెల్లబోయి వచ్చాడు దగ్గరికి. తీరా చూస్తే చెట్టుకి తాడు కట్టేసి ఉంది కానీ మనిషి ఎవరు అక్కడ కనిపించట్లా. ఇదిగోనండి ఈయనే నేను దేవుణ్ణి అంటున్నాడు, మీరు చూడండి అంటే ఇతనికి అర్థమైంది బ్రాహ్మడికి, వీడు ఖచ్చితంగా భగవంతుడిని చూస్తున్నాడు, తను చూడలేకపోతున్నాను అర్థమయ్యి ఆయన అయ్యో నేను ఎంతో తపస్సు చేయాలి ఇంకానని వెళ్ళిపోయాడు. ఆయన దేవుడేనని చెప్పి అప్పుడు నువ్వు నిజంగానే దేవుడివా అని చెప్పి కట్లు ఓడి తీసేసాడు. ఈ చెప్పలేడు ఓడి తీసేస్తే ఆయన నీకేం కావాలో చెప్పు అన్నాడు. రోజు నేను ముక్కు మూసుకున్నప్పుడు నువ్వు నాకు కనపడు, నాతో పాటు ముక్కు మూసుకుంటే దేవుడు కనపడతాడని చెప్పాడు చూడు, ఆయనకు కూడా కనపడాలి నువ్వు ఆయన చెప్పాడు. ఆయన తనకి కనపడ్డాడు రా, ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఆయన నన్ను చూడలేదంటే నాకైతే నిజమే ఆయన చెప్పింది, ఆయనే నా గురువు, ఆయన చెప్పడం బట్టే కదా ముక్కు మూసుకుంటే నువ్వు కనపడ్డావు నాకు, నాతో పాటు ఆయన ముక్కు మూసుకున్నప్పుడల్లా ఆయనకు నువ్వు కనపడాలి అని ఒప్పించాడు విష్ణుమూర్తి. సరేనన్నాడు. ఇతను రోజు కూర్చుని అక్కడ ధ్యానం చేసుకునేవాడు, భగవంతుడిని కళ్ళారా చూస్తూ ఉండేవాడు. వాడి బుద్ధి మారిపోయింది, చపలత్వం పోయింది. సంవత్సరం గడిచింది. వీడి పిచ్చి రూపు, వెర్రి చూపు, అతి మాటలు అన్నీ పోయినాయి. నిత్యం భగవద్ దర్శనం చేసేవాడికి ఇంకేమిటి, వాడి జ్ఞాననేత్రం తెరుచుకుపోయినట్టే, ఇక ఏమీ లేదు. అవి వచ్చేసరికి ఒకళ్ళకొకళ్ళు దండం పెట్టుకున్నారు. అయ్యా నువ్వు నా గురువు అంటాడు, చెప్పలేడు,
నువ్వే నా గురువి, నీ వల్లే నాకు విష్ణు దర్శనం అయింది అంటాడు అవతల పండితుడు. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకున్నారు. నువ్వే నా గురువి, నువ్వే నా గురువి అనేసరికల్లా అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీ వల్ల నాకు విష్ణు దర్శనం అయింది, ఇదివరకు పౌరోహిత్యం చేసేవాడిని, నేను అది కూడా వదిలిపెట్టేశాను, కేవలం విష్ణు దర్శనమే చేస్తున్నాను అంటే అప్పుడు చెప్పలు రెడ్గాడు, మరి మనం ఏం చేద్దాము అని. ఏం చేస్తాము? భగవద్ ధ్యానమే చేద్దాం, భగవన్ నామాన్ని ప్రచారం చేద్దాం అన్నట్టు పండితుడు. ఆయన పండితుడు అవడంతో ఆయన ఆలోచన, ఆయన విధానం, ప్రపంచాన్ని చూసే లుక్ వేరు. ఇప్పుడు భక్తుడైనప్పటికీ చదువు లేనివాడు, పల్లెటూరి వాడి ఆలోచన అవుట్లుక్ కొంత ఖచ్చితంగా వేరుంటుంది. మనకి తెలిసిన ఈ భగవన్ నామము, భగవద్ ధ్యానము, భగవత్ స్వరూపము ప్రపంచానికి తెలియచేద్దామన్నట్ట పండితుడు. ఇవాళ నుంచి మనం రామనామాన్ని ప్రచారం చేద్దాం అని చెప్పాడు. సరే, ఇద్దరు పేర్లు మార్చుకోవాలి, పేర్లు పెట్టుకోవాలి. అప్పుడు ఏమన్నారంటే, ఒకళ్ళకొకళ్ళు గురువు కదా. ఈ ఆవుల్ని కాసేవాడేమో పండితదాసు, ఈ రెండు బ్రాహ్మణేమో అహీరదాసు. అంటే అహీరుడు అంటే గోవులు కాచేవాడు, గోవులు కాచేవాడి శిష్యుడు పండితుడు. ఆయన పేరు అహీరదాసు పెట్టుకుని పండితుడి శిష్యుడిగా మారినటువంటి ఈ పల్లెటూరు అబ్బాయి పండితదాసుగా పేర్లు పెట్టుకుని, ఈ పండితదాసు అహీరదాసు పేరుతోటి గౌహతి జిల్లా అంతా రామనామాన్ని ప్రచారం చేశారు. ఇది చాలా సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన కథేనట. ఒక పల్లెటూరు వాడికి ఒక బ్రాహ్మడు ముక్కు మూసుకుంటే భగవంతుడు కనపడతాడని చెప్పిన మాటని నమ్మినందుకు ఇద్దరికి ఒక నమ్మకం వల్లే భగవద్ దర్శనం జరిగింది. రోజు ప్రాణాయామం చేసే బ్రాహ్మడు ప్రాణాయామం అలవాటుగా భగవద్ దర్శనం ఏనాటికో లభిస్తుందని నమ్మాడు, కానీ ఒకడికి చెప్పిన మాట వల్లే తనకి దర్శనం లభిస్తుందని ఆయన ఊహించని కూడా లేదు. అట్లాంటి ఊహించని అవకాశాలు ఇస్తాడు భగవంతుడు నమ్మితే. త్రికరణ శుద్ధిగా భగవంతుడిని నమ్మాలి. ఇప్పుడు భగవద్ దర్శనం అంటే సాక్షాత్తు స్వరూపంతో కనపడడం కాదు, భగవంతుడిలాగా ఎవడొకడు అమ్మా దేవుడిలాగా వచ్చాడు ఆయన ఆ సమయానికి అంట. ఎక్కడో పడిపోయాం, ఎవడో రోడ్డు మీద పోయేవాడు లేపి తీసుకొస్తాడు, లేపేస్తాడు, ఎక్కడో కూర్చోబెడతాడు, కాస్త మంచినీళ్ళు ఇస్తాడు. వాడి పేరు కూడా అడగం మనం. అవునండి, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. మళ్ళీ అతను ఎదురుపడినా నువ్వు గుర్తుపట్టవు, నువ్వెవరో అతనికి తెలియదు. ఆ సమయంలో భగవంతుడు ఏ రూపంలో వచ్చాడు? దారే పోయేవాడి రూపంలో వచ్చాడు. అంతే కదా? అంతే. ఓ పిల్ల తప్పిపోయింది, ఇక్కడ వెతుక్కుంటారు, ఆ పిల్లని ఎవరో ఎత్తుకుపోయారు. ఇటు నుంచి సైకిల్ మీద వెళ్తున్న ఒక కుర్రాడు ఎదుగుపోయిన ముష్టి దాని చేతిలో ఇంత చక్కటి పిల్ల ఉంది ఏమిటి, అక్కడ వెతుకున్నారు, ఈ పిల్లనేమో నా పిల్లని వెనక్కి తీసుకొచ్చిస్తే దేవుడు, అతనే దేవుడు, విష్ణుమూర్తి ఆ రూపంలో వచ్చాడు. మనం దాన్ని తెలుసుకోవాలి. ఇది ఈ స్వరూపంలో భగవంతుడు మనకి సహాయం చేశాడని గుర్తెరగాలంటే నమ్మాలి కదా. శంఖచక్రాలు ఉన్నవాడే విష్ణువా? కాదు కదా. శంఖచక్రం లేకపోయినా కూడా విష్ణువే. మనని రక్షించిన వాడెప్పుడు, మనకి ఆపదల్లో ఆదుకున్నవాడు, అవసరానికి ఒక సహాయం చేసేవాడు, మనకి, మన తోటి వాళ్ళకి, మన పిల్లలకి, మన అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములకి ఎవడైనా ఒకడు సహాయం చేశాడు అయాచితంగా, ఎవరో తెలియకుండా చేశాడంటే అది భగవత్ సహాయమేనని మనం తెలుసుకుని గుర్తెరిగి ప్రవర్తించాలి. భక్తుల కథలు చెప్పేవన్నీ దానికోసం. అది రూపం ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వీళ్ళే కావాలన్న నియమం అసలు లేనే లేదు. మనం భగవంతుడి మీద విశ్వాసం ఉంటే మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. చాలా మంది వితండవాదం చేస్తూ ఉంటారు, అమ్మగారు దేవుడేడి చూపించండి, ఇక్కడున్నారా అక్కడున్నారా అని. కానీ ఇలాంటి కథలన్నీ కూడా ఒక చెంపపెట్టు లాంటివి కదా. నిజం. ఇప్పుడు కదా రమ్మగారు, నువ్వు గాలి పీలుస్తావు, చూపించు, అది చూపించలేము, మనకి మిగిలినవి కనిపిస్తాయి. నింగి నేల నీరు నిప్పు కనిపిస్తుంది, గాలి చూపించు, అసలు అది లేకుండా ఒక్క క్షణం ఉంటావా నువ్వు? ఒక్క క్షణం గాలి లేని ఒక్క క్షణం నువ్వేమవుతావు? ఏది లేదు, మిగిలిన శూన్యం కదా, పోతాయి కదా, మిగిలినవన్నీ పోతాయి. మనకి ఊపిరికి అవసరమైన గాలి నీ కంటికి కనపడదు. నువ్వు పీల్చే గాలికి నువ్వు కృతజ్ఞుడవై ఉండాలి. ఆ గాలే భగవంతుడు. ఆ గాలి వల్లే నీ లోపలున్న జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది రాదో ఇది వెలగదు. అంతే. నువ్వు ఇలా ఉండవు, అప్పుడు నువ్వు ఇలా ఉండే అవకాశం నీకు లేదు. ఇహ దాని మీద నీ కంట్రోల్ లేదు, నీకేమీ లేదు. నీ కంట్రోల్ ఉందా? గాలి లేని మరుక్షణం ఇంకేముంది, శూన్యం కదా. మనం అది తెలుసుకుని అది నమ్మాలి, అది నమ్మితే. ఇప్పుడు అందరినీ సన్యాసం తీసుకోండి, ఏదో భక్తులుగా మారిపోండి, ఎప్పుడు దేవాలయాల్లోనే గడపండి అని చెప్పడం మన ఉద్దేశం కాదు. నమ్మకం కలిగి ఉండాలి అనేది మన ఉద్దేశం.
నువ్వు భగవంతుడి మీద నమ్మకం ఉంటే మనిషి మీద నమ్మకం ఉంటుంది. ప్రపంచాన్ని నమ్మాలి. ఏవో ఇబ్బందులు వస్తాయి. దారి ఇప్పుడు చూడు, రోడ్డు మనం నడిచేందుకు ఉంది, అప్పుడప్పుడు జారి పడమా? పడితే ఇక రోడ్డు కాదంటామా మనం? భయం భక్తి రెండూ ఉండాలి. ఆ రెండు ఉంటే, విశ్వాసము నమ్మకము ఉంటే చక్కగా జీవితం నడిచిపోతుంది. కొంత భక్తి కలిగి ఉండటం సజావుగా నడుస్తుంది. ఇప్పుడు మన ప్రపంచానికి చాలా అవసరం భక్తి. ఖచ్చితంగా అండి. అద్భుతమైన కథ చెప్పారు అమ్మగారు. నమస్తే అండి. నమస్తే.